ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. 95 season as a lead actor. Yeah, and థ్యాంక్ యూ, బట్ వెరీ స్వీట్ ఆఫ్ యూ టు సే దట్. ఇప్పుడు ఉందా 1 year తర్వాత ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చింది మీకు. చైల్డ్ అవార్డు ఉందా ఇప్పటికి స్పెషల్ గా? Yeah. When I was 15 months or something. That award goes to my parents, I think. వాళ్ళే యాక్టింగ్ చేయించారు. Nice. And భాగ్యజీ, ద న్యూ ఏజ్ మహానటి అనే ట్యాగ్ వచ్చింది కదా ఆఫ్టర్ కాంతా కుమారి క్యారెక్టరైజేషన్ తర్వాత. That's a big one, sir. ఈవెన్ క్రిటిక్స్ అండ్ ఆడియన్స్ కూడా సమ్ రివ్యూస్ లో మెన్షన్ చేశారు. అవును, నేను చూసారు. ఐ థింక్ ఇట్స్ అ బిగ్ వన్. ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ యాక్సెప్ట్ ఇట్ యెట్, బట్ ఐమ్ ట్రైయింగ్. ప్రయత్నం ఉంది. సో బిగినింగ్ లోనే లెనిన్ అసలు మాకు అర్థం కాలేదు, ఇది మీ మహాభారతం. బట్ లెనిన్ అంటే మనకు తెలిసింది రష్యన్ కమ్యూనిస్ట్, రష్యన్ రివల్యూషన్ ఏమైనా ఉంటుంది ఇందులో అని చెప్పి. మహాభారతం ఎందుకన్నా లేయర్స్ ఆఫ్ డ్రామా వల్ల ఐ కంపేర్డ్ ఇట్ సేయింగ్ దట్ ఇది మా మహాభారతం. శ్రీరామపురంలో అనే ఒక చిన్న ఊర్లో ఒక చిన్న కథ నుంచి మొదలైన పెద్ద డ్రామా అవుతుంది. సో ఐ ఫెల్ట్ సమ్వేర్ ఆల్ ద లేయర్స్ దట్ మహాభారతం హ్యాస్. మా చిన్న కథలో ఆ లేయర్స్ అన్నీ ఉన్నాయి. సో అది ఆర్గానిక్ గా చెప్పిన స్టేట్మెంట్, ఏదో క్యాచ్ ఆన్ అయిపోయింది. కనిపిస్తున్నాయి క్యారెక్టరైజేషన్స్ అన్ని ఆల్మోస్ట్. ఈ పోస్టర్ చూసినా మీకు 9 క్యారెక్టర్లు కనిపిస్తాయి మీకు. సో ఆల్ ఆఫ్ దెమ్ కురుక్షేత్రం కనిపిస్తుంది, అక్కడ జెండా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఏ పోర్షన్ ఎక్కువ ఉంటుందన్నా, అంటే కురుక్షేత్ర యుద్ధం ఎక్కువ ఉంటుందా? లేదు మహాభారతం చాలా. ఆ సినిమా ఏంటంటే కథ డ్రామా చాలా ఎక్కువ ఉంటుంది. వి స్లోలీ బిల్డ్ అప్ టు దట్ కురుక్షేత్రం. సో ఐ ఫీల్ ఇన్ టుడేస్ ఫిల్మ్ మేకింగ్ బ్రదర్, మనం కొత్త కథలకి వెతుక్కుంటున్నాం. సో ఒక హీరో ఇలా ఉండాలి, ఒక హీరోయిన్ ఇలా ఉండాలి, ఒక కథ ఇలా ఉండాలి అని అన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు కథలు వెతుక్కుంటున్నాం. సో టు అచీవ్ దట్, దిస్ స్టోరీ ఈజ్ వన్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ దట్ యూ మస్ట్ థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. మీరు సినిమా చూసిన తర్వాత విల్ అండర్స్టాండ్ వై అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటున్నాను. ఇప్పుడు హీరో ఒకలానే బిహేవ్ చేయాలి, ఎండ్కి ఇదే గ్రాఫ్ ఇలా వెళ్ళాలంటే యు ఆర్ రెస్ట్రిక్టింగ్ ఆల్ ద రైటర్స్, సో ఆల్ ద డైరెక్టర్స్. So I feel when you see this film, you'll understand what I'm trying to achieve and what sort of filmmaking I want to be part of. I hope for my sake that next cinema, dan tarvat cinema kuda నాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. I want to be able to sit here with a smile and be at least satisfied that we did our best. Lenin has given me one of the most memorable journeys because I believe very passionately now that thinking out of the box and trying to give something new has a lot of satisfaction at the end. ఎండ్లో మన 100% ఆ జర్నీలో ఇస్తే ద సాటిస్ఫాక్షన్ ఇస్ అన్బిలీవబుల్. సో ఐఎమ్ సిట్టింగ్ హియర్ విత్ అ స్మైల్ బికాస్ ఆఫ్ దట్ సాటిస్ఫాక్షన్. అండ్ గ్లిమ్స్లోనే ఒక లైఫ్ పర్పస్ అందరి, అంటే నాన్న చెప్పిన మాట అని చెప్పారు, అది నాకు తెలిసి భగవద్గీతలో మరి ఎక్కడదో నాకు తెలియదు. కానీ అంటే పుట్టినప్పుడు ఊపిరి ఉంటుంది కానీ పేరు ఉండదు, చనిపోయినప్పుడు ఊపిరి ఉండదు కానీ పేరు ఉంటుంది. అసలు ఎంత గొప్ప ఫిలాసఫీ అంటే అది లిటరల్లీ సూపర్ అసలు. జూలై 10th మాట్లాడదాం, లిటరల్లీ దీని గురించి మాట్లాడాలి. అవును, జూలై 10th మాట్లాడాలి యాక్చువల్లీ. బట్ బిఫోర్ దట్ మీ వండర్స్ కొన్ని మాట్లాడతాను నేను ఈరోజు. చెప్పండి నా వండర్స్ ఏంటో. అయ్యో. సో బేసికల్లీ మనకి ఒక అభిమాని ఇంత వైరల్ అవ్వడం చాలా తక్కువ మందికి జరుగుతుంది. లైక్ సచిన్ టెండూల్కర్కి ఒక అభిమాని ఉన్నారు, సునీల్ కుమార్ చౌదరి అని. ఆయన బాడీ పెయింట్ వేసుకుని వస్తూ ఉంటారు, జెర్సీ నెంబర్ 10 వేసుకుని ప్రతి మ్యాచ్ లో కనిపిస్తూ ఉంటారు. తర్వాత నాకు తెలిసి ఎక్కువ మంది, నాకు గుర్తున్నది అయితే అయ్యగారే నెంబర్ 1 వైరల్ అయిపోయారు. విపరీతంగా అతను విపరీతంగా వైరల్ అయిపోయారు. ఇంకా నా పరిస్థితి చేసుకోండి, ఎక్కడికి వెళ్ళినా అయ్యగారు ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు నౌ ఇట్స్ ద నార్మల్ థింగ్. మొన్న వైజాగ్ వెళ్ళినా సేమ్ థింగ్, ఎక్కడికి వెళ్ళినా. మొన్న ట్రైలర్ లాంచ్ లో కూడా మీరు చాలా కూల్ గా ఉన్నారు కదా, వెనకాల అసలు హడావుడి అవుతుంది. చాలా మంది మెన్షన్ చేశారు, అంటే అఖిల్ గారికి తెలియట్లేదు వెనకాల ఏమవుతుందని. ఎగురుతున్నారు ఒక రేంజ్ లో, పైకి ఎక్కి దూకపోయి. ఈవెన్ మీ మీద కూడా ఏదో ఇసిరినట్టున్నారు, జెండా సంథింగ్ ఏదో ఇస్తారు, చిన్న ఫ్లాగ్ ఇస్తారు. యా, ఐ మీన్ ఏమో దీని గురించి ఏం చెప్పాలి అసలు. లక్కీ, బ్లెస్డ్. అయ్యగారు అనేది మనం దాన్ని ఒక రకమైన కామెడీ, నాట్ కామెడీ బట్ ఇన్ అ పాజిటివ్ వే వి లాఫ్ అబౌట్ ఇట్. బట్ లుక్ హౌ లక్కీ ఐ యామ్. లిటరల్లీ అన్న, అంటే తప్పుగా కాదు, ఇప్పుడు కింగ్, నాన్నగారు కింగ్ ఉంది, బట్ కింగ్ అనేది చాలా రెగ్యులర్ గా యూస్ చేసి ఇవన్నీ స్టార్స్ ఇవన్నీ. అయ్యగారు అనే టర్మ్ ఇప్పుడు దాకా లేదు, ఫస్ట్ టైం ఆర్గానిక్ గా అయ్యగారు అనే టర్మ్ వచ్చింది. బట్ అయ్యగారు నెంబర్ 1 అంటుంటే, ఐ మీన్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు, వాళ్ళ హోప్ ఉంది. ఐ మీన్ ఏదో ఒక రోజు అయ్యగారు నెంబర్ 1 అని చెప్పి. అదేమన్నా మీకు ప్రెషర్ గా ఉంటుందా? నంబర్ 1 అనేది అసలు రాంగ్ టార్గెట్ అకార్డింగ్ టు మీ. అసలు
నేను అయ్యగారే చూస్తాను, నంబర్ 1 నేను చూడను. ఓకే. అయ్యగారిని చూసి ఆ ప్రేమ, ఆ ఊపు, ఆ ఉత్సాహం నేను చూసి దాన్ని నా ఎనర్జీగా తీసుకుంటాను. దట్ ఫర్ మీ ఈజ్ అ విక్టరీ అండ్ ఆల్సో ఇట్స్ అ బిగ్ బర్డన్ ప్రెషర్ ఆన్ మీ సేయింగ్ దట్ ఆయన అంత ప్రేమ చూపిస్తుంటే ఐ కాంట్ ఫెయిల్ హిమ్. సో ఈ నంబర్ 1 అనేది అసలు నాకు ఐ ఫీల్ ఐ కెన్ బి నంబర్ 1 టు ఐ కెన్ బి నంబర్ 100 టు 1 more person. సో ఇట్స్ అన్ ఒపీనియన్ Yeah. కంప్లీట్లీ బేస్డ్ ఆన్ దట్. బట్ కమింగ్ టు దిస్ టాపిక్, Mm. దట్ ఆయన నా గుండెల్లో ఉన్నారు డెఫినెట్. మీరు అభిమానులకి నెంబర్ 1 అండి అది. అండ్ మీరు నెగిటివ్ గా తీసుకోవద్దు ఇది, ఎందుకంటే బికాజ్ జై బాలయ్య తర్వాత ఒకే ఐ మీన్ హీరోస్ కి రకరకాల ట్యాగ్ లైన్స్ స్లోగన్స్ ఉంటాయి. అయ్యగారి నెంబర్ 1 ఒక యునిక్ స్లోగన్ తో ఇప్పటిదాకా మీ మీద ఇచ్చాడు వస్తారు. నాకు, అది ఎప్పటికీ ఇంకా నాతోనే ఉండిపోతుంది. థ్యాంక్ యూ బ్రదర్. అండ్ మీ ఫిల్మ్స్ లో అన్న విచ్ డిజర్వ్స్ మోర్ అని అనిపిస్తుంది ప్రతి సినిమాకి, రైట్ ఫ్రమ్ హలో నుంచి మిస్టర్ మజ్ను తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కానీ, ఐ మీన్ ఒక మగాడు ఎలా ఉండాలి ఆన్ పాయింట్ ఆఫ్ అంటే అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక సోల్మేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, బికాస్ హలోలో ఎదురు చూసే ఒక సీన్ ఉంటాడు, చిన్ను కోసం ఎదురు చూసే సీన్. తర్వాత మిస్టర్ మజ్నులో చెప్తారు ఒక ఐ మీన్ ఫస్ట్ అంతా ఒక ఐ మీన్ ఫ్లర్ట్ లా కనిపించిన తర్వాత రివీల్ అయిన తర్వాత క్యారెక్టర్ లైక్ అమ్మాయిలకి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడో దాన్ని బట్టి తెలుస్తుంది అబ్బాయి క్యారెక్టర్ అనేది. అవును అవును. అండ్ తర్వాత ఇంకా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సెకండ్ హాఫ్ లో హర్ష అయితే ఎవ్రీ గర్ల్స్ డ్రీమ్. బట్ మీరు మీ పర్సనల్ లైఫ్ లో ఏ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటది, హర్షనా ఫస్ట్? యూ షుడ్ ఆస్క్ మై వైఫ్ దిస్. ఓకే. డెఫినెట్గా కలిసినప్పుడు యూ షుడ్ ఆస్క్ హర్. నా స్ట్రెంగ్త్ చెప్పుకోలేను, బట్ ఐఎమ్ వెరీ ప్రైవేట్ పర్సన్. ఎక్కువ ఇమోట్ చేయను. సో మేబీ తన కోసం నేను ఐ ట్రై టు ఇమోట్ అ లిటిల్ బిట్ ఫర్ హర్. బట్ హౌ ఐ యామ్ ఇన్ అ రిలేషన్షిప్, ఐఎమ్ షై టు టాక్ అబౌట్ మై సెల్ఫ్ ఇన్ దట్. మేబీ యూ షుడ్ ఆస్క్ మై వైఫ్. బీయింగ్ మిమ్మల్ని అభిమానించే ఒక వ్యక్తిగా చెప్తున్నాను, చాలా మంది మాట నేను ఐ మీన్ ఇక్కడ కూర్చొని చెప్తున్నాను, యూ డిజర్వ్ మోర్ అనే మాట ఫస్ట్ నుంచి నేను చెప్తున్నాను. ఇట్స్ వెరీ స్వీట్ ఆఫ్ యూ టు సే దట్. అండ్ ఐ థింక్ ఏంటంటే వన్ డే నేను చెప్పేది ఏంటంటే వన్ డే మీకు ఖచ్చితంగా సక్సెస్ స్టాక్ అయిపోతా ఉంది, పైప్లెట్ అవుట్లెట్ ఓపెన్ అవుతుంది, జెట్ స్పీడ్లో వస్తుంది. ఆ డే గురించి మీరు ఎలా ఎదురు చూస్తున్నారు, ఆ డే మీద మీ హోప్స్ ఏంటి? ఆ డే కోసమే పనిచేస్తాం బ్రదర్. ఆ డే వచ్చినా నాకు ఇంకో డే కోరికను, ఇంకొక రోజు నాకు నా ఎయిమ్లోకి వస్తుంది. ప్రాబబ్లీ ఐ వాంట్ మోర్ అని. ఈ సినిమాతో ఆ డే మీరు ఏదైతే అంటున్నారో ఆ ఇంజిన్ స్టార్ట్ అయింది అనుకో, యాక్సలరేటర్ నొక్కేమనుకోండి, అదొక అడ్రినలిన్, అదొక అడిక్షన్ అయిపోవాలి. అది అవుతేనే మనం అనుకున్న స్థాయికి మనం రీచ్ అవ్వచ్చు, మన మీద పెట్టే ప్రేమ మనం తిరిగి ఇవ్వచ్చు. సో నథింగ్ షుడ్ స్టాప్ విత్ వన్ డే. I think every day for the next 25 years hopefully will be that day only. నైస్. I wish that అన్న. ఓకే, Thank you so much. భాగ్యశ్రీజీ. Yes, sir. సో ఐ మీన్ మీరు నోటీస్ చేశారా మీ లాస్ట్ ప్రీవియస్ ఫిల్మ్స్ చూసుకుంటే లైక్ కుమారి, మహాలక్ష్మి, And the భారతి, period films which ఉంది ends కదా. with I, Oh. but it's you. Yeah, all characters అంటే మీరు ఐ థింక్ స్టార్టింగ్ క్యారెక్టర్ కూడా రాజీ యారి అంటూ క్యామియో రోల్. Cameo, yes. రాజీ బచ్చన్ Last కూడా three. జిక్కి ఉంది. Yeah. జిక్కి. Yeah. మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ అన్ని ఎండ్స్ విత్ ఐ.